ప్రార్థన చేసి ముందుకు వెళదాం. ప్రార్థన. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ఇదిగో నీ పిల్లలకి లేఖనాల ద్వారా కొన్ని విషయాలు తెలియజేస్తుండగా ఆ మాటలు నిష్ప్రయోజనం కాక నీ పిల్లల హృదయాల్లో మొలకెత్తుటకు ఫలించుటకు సహాయము దయచేయమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ మనము ఈ దినాన్న తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్రను గురించి బైబిల్ గ్రంథంలో లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో మనకు రాయబడి ఉన్నది. ఈరోజు యవ్వన బిడ్డలు అనబడిన వారు అనేక మంది ఈరోజు తమ జీవితాలను పాడు చేసుకుంటూ వారు తప్పిపోతూ దేవుని కాకుండా దూరమైపోతూ సాతాను వలలో, సాతాను ఉచ్చులో ఈరోజు ఎంతోమంది పడిపోతున్న సందర్భాలు మనకు కనబడుతున్నాయి. అలాంటి యవ్వన బిడ్డలు దేవుణ్ణి ఎప్పుడు ఎరిగి, దేవుణ్ణి నమ్మి, దేవునితో సహవాసం చేసి మారు మనసు పొంది పశ్చాత్తాపం చెందుతారో అప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి దేవుడు పరలోక రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. కనుక ఇక్కడ చూడగలిగినట్లయితే ఒక దేశంలో ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. అయితే అందులో చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి, నీ ఆస్తిని నాకు పంచిపెట్టుము అని తండ్రిని విజ్ఞాపన చేసినప్పుడు తండ్రి మారు మాట్లాడకుండా తన కుమారుడికి రావలసినటువంటి వాటా ఆస్తిని మరి పంచిపెట్టేసి తన చిన్న కుమారుడికి తండ్రి ఇచ్చినట్టు మనం చూడగలం. అది మనకి లూకాసు వార్తలో కనబడుతుంది. అయితే అతడు కొన్ని దినాలు ఆ ప్రాంతంలో ఉండి అయితే తన దగ్గర చాలా ధనం ఉన్నట్టు మనం చూడగలము. అలాగే తన తండ్రి చాలా ఆస్తిని సంపాదించాడు. ఆ ఆస్తిని తనకు పంచిపెట్టమన్నప్పుడు మరి తండ్రి తన ఆస్తిని కుమారుడికి ఇచ్చినట్టు మనం చూడగలము. ఆ తర్వాత దూర దేశానికి తను వెళ్ళిపోయినట్టు మనం చూడగలము. ఆ యొక్క దేశములో తను దుర్వ్యాపారం వలన, ఏ వ్యాపారం వలన? దుర్వ్యాపారం వలన, అనగా తన ఆస్తిని అంతటిని కూడా అతడు పాడు చేసుకున్నాడు. అంటే ధనాన్ని నమ్మినట్టు మనం చూడగలము. డబ్బే ముఖ్యమని ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు డబ్బు మీద ప్రేమ చూపెట్టని మనం చూడగలము. అలాగే ధనాన్ని నమ్ముకున్న వాడిగా చూడగలము. కుటుంబాన్ని పక్కన పెట్టాడు. అలాగే దేవుణ్ణి కూడా పక్కన పెట్టని మనం చూడగలము. అతడు పశ్చాత్తాపం చెందినప్పుడు, అతడు మారు మనస్సు పొందినప్పుడు అతడు ఒక మంచి విషయాన్ని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, నేను పరలోకానికి విరోధముగా పాపము చేసి తిని. అంటే అతడు దేవుణ్ణి ఎరిగినవాడే. అలాగే నరకము, పరలోకము ఉంది అని తెలిసిన వాడే అటువంటి వ్యక్తి తప్పటడుగులు వేసినట్టు మనం చూడగలము. అటువంటి వ్యక్తి అనేకులతో సాంగత్యం చేసి, అనేక ఫ్రెండ్స్తో లేదా అనేక మంది సర్కిల్తో తన జీవితాన్ని, తన ధనాన్ని ఖర్చు పెడుతూ, తన ధనాన్ని మరి దుర్వ్యాపారం, అలాగనే వేశ్యలకు తన ధనాన్నంతా కూడా ఖర్చు పెట్టని మనం చూడగలం. చివరికి అతని దగ్గర ఏ పైసా లేకుండా ఆస్తి మొత్తాన్ని కూడా పాడు చేసుకున్నాడు దేశంలో. ఏమంటే ఎంత ఆస్తిని సమకూర్చుకొని గొప్ప ధనవంతుడిగా అయిపోవాలని ఆలోచించినటువంటి తప్పైన కుమారుడు చివరికి ఏ ఆస్తి లేకుండా, ఏ పైసా లేకుండా, చివరికి దీనుడుగా తినడానికి తిండి లేక ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు తినడానికి తిండి లేకపోయి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో ఒక మనుషుని దగ్గరికి వెళ్ళి, అతని దగ్గర పని చేయడానికి వెళ్ళినప్పుడు
అతడు తన పందులు మేపడానికి తనకి అవకాశం ఇచ్చినప్పుడు ఆ పందులు తింటున్నటువంటి ఆ పొట్టు తిని తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. అంటే అంత దీనస్థితికి దిగజారిపోయాడు. తన తండ్రి చూస్తే, తన కుటుంబం చూస్తే చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్న కుటుంబం. తన తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు. తన తండ్రి దగ్గర సమృద్ధిగా ఆహారం ఉంది. కానీ తన పరిస్థితి, ఎప్పుడైతే తండ్రి మాట వినలేదో, ఎప్పుడైతే తండ్రి మీద తిరుగుబాటు చేశాడో, ఎప్పుడైతే తన సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడో, ఎప్పుడైతే తను మరి దేవునికి విరోధంగా ఈ లోకంలోనికి వెళ్ళిపోయాడో, తద్వారా తన జీవితం స్పాయిల్ అయిపోయింది, తన జీవితం పాడైపోయింది. తన దగ్గర ఉన్న వారందరూ కూడా పట్టించుకోలేదు. తను ఒంటరివాడైపోయాడు, చచ్చిపోయే స్థితికి వచ్చాడు. ఎన్నో దినాలు తిండి లేదు, ఎన్నో దినాలు నివాసం లేదు, ఎన్నో దినాలు అవమాన పాలైపోతున్నాడు. ఏ ఒక్కరు కూడా ఆహారం పెట్టలేని పరిస్థితి, ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేని పరిస్థితి, ఏ ఒక్కరు కూడా ప్రేమ చూపెట్టని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మరి ఆ యొక్క చిన్న కుమారుడు తన జీవితాన్ని పాడు చేసుకున్నట్టు మనం చూడగలం. ఈరోజు కూడా చాలామంది మనకున్న స్థితిని బట్టి, మనకున్న కుటుంబ పరిస్థితులను బట్టి తల్లిదండ్రులకు విరోధముగాను, తల్లిదండ్రుల మాట వినక, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ, తమ సొంత నిర్ణయాలతో, తమ సొంత ఆలోచనలతో అనేక మంది ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకంలోనికి వెళ్ళిపోయి పాడైపోతున్న వారు ఈరోజు ఎంతమంది లేరండి? కోకొల్లల మంది ఉన్నారండి. కనుక ఈ బైబిల్ గ్రంథంలో ఈ తప్పైన కుమారుని గురించి దేవుడు ఎందుకు మనకి తెలియజేస్తున్నాడంటే, చాలామంది తప్పైన వారు ఈరోజు కుమారులుగా ఈ ప్రపంచంలో ఉన్నారు, ఈ సమాజంలో ఉన్నారు, ఈ సమాజంలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో అతనికి బుద్ధి వచ్చిందట. ఎప్పుడు బుద్ధి వచ్చిందట? ఏమీ లేని పరిస్థితిలో, తినడానికి తిండి లేని పరిస్థితిలో, ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో, దిక్కు దిమానం లేని పరిస్థితిలో, ఎవరు ఆదరించలేని పరిస్థితిలో, దేవుని చివరికి ఆ చనిపోతున్న పరిస్థితులకు వచ్చినప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి ఎప్పుడు వస్తుందంటే, కొన్ని సందర్భాల్లో బుద్ధి వచ్చినప్పుడు మనం మాట వింటాం, బుద్ధి వచ్చినప్పుడు మనము లోబడతాం, బుద్ధి వచ్చినప్పుడు మనము విధేయులుగా బ్రతుకుతాం. బుద్ధి లేనివాడు ఎన్ని చెప్పినా వినడు. తన సొంత నిర్ణయాలతో, తన సొంత ఉద్దేశాలతో, తన సొంత ఆలోచనలతో ఈ లోకంలోకి వెళ్ళిపోతాడు. ఈరోజు ఎంతమంది బుద్ధి లేని వారుగా సమాజంలో దేవుణ్ణి నమ్మి, దేవుని దగ్గరికి రాక, దేవునికి లోబడక, దేవునితో సహవాసం చేయక, తల్లిదండ్రులకు లోబడక, తల్లిదండ్రులు గౌరవించక, సమాజంలో మంచి పేరు లేక వారు వారిష్టాలకు చోటిస్తూ తప్పిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు? అలాగే ఈ చిన్న కుమారుడు తప్పిపోయాడు. బుద్ధి వచ్చిందట. బుద్ధి వచ్చినప్పుడు అతడు మరి ఏమనుకుంటున్నాడో ఒకసారి పిల్లలు చదివారు, ఆ మాట ఒకసారి చదువుదాం. 15వ అధ్యాయము 19వ వచనం. ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకొనుటకు నేను యోగ్యుని కాను. అంటే తనలో మార్పు వచ్చింది. ఎవరిలో మార్పు వచ్చింది? చిన్న కుమారుడిలో, తప్పైన కుమారుడికి మార్పు వచ్చిందట. ఇక మీదట నేను నీ కుమారుడినని అనిపించుకోవడానికి నేను యోగ్యుడిని కాను అంటూ నన్ను నీ కూలివానిగా ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాడట. అయ్యా, నేను యోగ్యుడిని కాదు అయ్యా, నేను నీ కూలివానిలో ఒక కూలివానిగా నేను చేస్తాను, అలాగైతే నా తండ్రి నన్ను ఆదుకుంటాడు అని తన మనసులో తాను అనుకుంటున్నట్టు మనం చూడగలము. ఆ 18వ వచనం చూసినట్లయితే ఒక మంచి విషయాన్ని చెబుతున్నాడు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను. తండ్రి,
నేను పరలోకమునకు విరోధముగాను విరోధముగాను నీ నీ ఎదుటను ఎదుటను పాపము పాపము చేసితిని. చేసి తిని. అంటే పరలోకానికి విరోధంగా, అలాగే నీ ఎదుట తండ్రి నేను పాపము చేశాను. అంటే తండ్రి మాట వినకపోతే పాపమా? దేవుని మాట వినకపోతే పాపమా? నీ సొంత ఆలోచనలతో ముందుకెళ్ళిపోతే పాపమా? నీ ఇష్టానికి చోటిచ్చి నువ్వు బ్రతికితే అది పాపమా? మరి ఇక్కడ తప్పైన కుమారుడు, చిన్న కుమారుడు అదే అంటున్నాడు, అయ్యా నీ ఎదుట అయ్యా నేను పాపము చేశాను, నీ మాటకు నేను లోబడలేదు, నీ మాటకు నేను జవదాటిపోయాను, నేను నిన్ను తృణీకరించాను, అలాగనే పరలోకానికి విరోధంగా నేను తప్పు చేశాను. దైవ గ్రంథంలో దేవుడు తల్లిదండ్రులకి విధేయులుగా ఉండాలని చెప్పాడు. అలాగనే నీవు నీ యొక్క దేశములో నువ్వు దీర్ఘాయుష్యవంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని చెప్పిన మాట నేను జవదాటాను గనుక పరలోకానికి విరోధముగా నేను పాపము చేశాను, నీ ఎదుట పాపము చేశాను, పరలోకానికి విరోధంగా నేను జీవించాను, ధనాన్ని నమ్ముకున్నాను, ధనముతో నేను అతిశయించాను, ధనముంటే చాలు నేను జీవించగలను, నేను బ్రతకగలను అని నేను అనుకున్నాను. కానీ నేను మోసపోయాను, నేను పాడైపోయాను, తిండి లేని పరిస్థితికి నేను దిగజారిపోయాను, ఎవరు ఆదరించలేని పరిస్థితి అని అక్కడ పశ్చాత్తాపం చెందుతున్నట్లు, అక్కడ మారు మనసు పొందినట్లు మనకు కనబడుతుంది. గనుక దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, మరి అక్కడ చూడగలిగిన మొత్తానికి ఏదైతేనేమి అతడు తన తండ్రి యొద్దకు వెళ్ళాలని ఆశపడుతున్నాడు. చివరికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. బయలుదేరి వెళ్ళిపోతుండగా ఆ మాట ఒకసారి అక్కడ చూడగలిగినట్లయితే, వాడు ఇంకా కుమారుడు, చిన్న కుమారుడు దూరముగా ఉండగానే తండ్రి వారిని చూచి కనికరపడి, కనికరం ఏమండి, తండ్రి పిల్లలు మారు మనసు పొందినట్లయితే, తండ్రి ఏమండి పిల్లలు లోబడినట్లయితే, తండ్రి మరి తిరుగుబాటు చేసినప్పటికీ, తండ్రికి విరోధంగా జీవించినప్పటికీ, ఒకవేళ మనసు మార్చుకుంటే, ఒకవేళ తండ్రి దగ్గరికి వచ్చినట్లయితే తండ్రి కనికరపడతాడండి. అది ఈ లోకంలో తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్నటువంటి సంబంధం. అలాగే పరలోకపు తండ్రికి మనకనే ఉన్న సంబంధం దానికన్నా చాలా గొప్పది. కనుక మనము పరలోకానికి, పరలోకంలో ఉన్న ఆ తండ్రికి మనము పాపము చేసేటప్పుడు, ఆజ్ఞని అతిక్రమించినప్పుడు, మనం దూరం అయిపోతున్నప్పుడు, మనం తప్పు తెలుసుకొని, అక్కడ అతడు తెలుసుకున్నాడట, అతడు చాలా వేశ్యలతో తనకున్న ధనాన్నంతా కూడా ఖర్చు పెట్టేశాడు. తన స్నేహితులతో దుర్వ్యాపారం చేస్తూ తన ధనాన్ని పాడు చేసుకున్నాడట. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళుతున్నాడు. కుమారుడు ఇంక దూరంగా ఉండగానే తండ్రి పరుగు పరుగున కుమారుడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, ఏమండి ఎంత సంతోషం, ఎంత ఆనందం తండ్రికి. తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి బ్రతికాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి బ్రతికాడు. చనిపోయిన కుమారుడు మరలా తిరిగి బ్రతికాడు. అంటే పాపములో ఉంటే మనము చచ్చిపోయిన వాడితో సమానమా? నువ్వు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాట అది. అంటే నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది. నువ్వు పాపము చేస్తూ, నువ్వు ఆజ్ఞని అతిక్రమిస్తూ, నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ, లోకాన్ని స్నేహిస్తూ, లోకంలో జీవిస్తూ ఎంతకాలం అయితే ఈ భూమి మీద నువ్వు అతిశయిస్తావో, నువ్వు జీవిస్తున్న పేరుకు మాత్రమే, కానీ నువ్వు మృతుడివే. నువ్వు చచ్చిపోయిన శవంతో సమానం. చచ్చిపోయిన శవాన్ని ఎవరైనా పట్టించుకుంటారండి? అది కంపు కొడుతుంది. దాన్ని వెంటనే పాతి పెట్టేయాలా, దాన్ని వెంటనే తీసుకెళ్ళిపోవాలా. చచ్చిపోయిన శవం. బ్రతికున్నవాని పేరు మాత్రమే, జీవించి ఉన్నవన్న పేరు మాత్రమే. నువ్వు పాపము చేసినంతవరకు కూడా
నువ్వు లోకాన్ని ప్రేమించినంత వరకు కూడా. మరి ఈరోజు స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, యవనస్తుడా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే, నీకు బుద్ధి వచ్చినట్లయితే, నువ్వు బుద్ధిమంతుడిగా మార్చబడినట్లయితే, వెంటనే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. తన చేతులు చాపి నీవు కావాలని, నువ్వు రావాలని ఆయన తరతరాలుగా ఎదురు చూస్తున్నాడు. కానీ ఈరోజు ఏ ఒక్కరూ పట్టించుకోవట్లేదు. ఆయన ప్రేమ ఎవరూ తెలుసుకోవడం లేదు. ఆయన త్యాగాన్ని ఎవరు గ్రహించడం లేదు. కనుక దేవుని పిల్లలరా, మరి సామెతల గ్రంథంలో ఒకసారి 6వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూడగలిగినట్లయితే, సామెతలు 6వ అధ్యాయము 26వ వచనం. ఆ వేషాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రమే మిగిలి ఉండును. వేషాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రమే మిగిలి ఉండును. అంటే వేశ్యల దగ్గరికి ఈ తప్పిపోయిన కుమారుడు వెళ్ళినట్టు మనకి ఆ 30వ వచనంలో మనకు కనబడుతుంది క్లియర్గా. మరి ఆ తండ్రి తన కుమారుడు చేర్చుకొని విందు చేయించి, ఏమంటే మంచి వాయిద్యాలు, మంచి ఆ సంతోషంతో మరి నాట్యాలు మరి చేయించడం, అలాగనే క్రొవ్వున పశువును వధించడం, అలాగనే మంచి బట్టలు ధరించడం, చేతికి ఉంగరం పెట్టించడం, చెప్పులు తొడిగించడం, హంగామా చేయడం. పెద్ద కొడుకు మరి వచ్చినప్పుడు ఏటి హంగామా అడిగినప్పుడు, మరి ఇదిగో నీ తమ్ముడు చనిపోయి మరలా తిరిగి బ్రతికాడు గనుక నీ తండ్రి ఎంత గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టాడు అని చెప్పినప్పుడు అన్న అంటున్నాడు. ఏమంటున్నాడు అన్నమాట? 30వ వచనంలో తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి 30వ వచనం అమ్మా, అయితే నీ ఆస్తిని వేసులతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే అంటున్నాడు. అంటే వేసులతో నీ ధనాన్ని, నీ ఆస్తిని తినివేసిన. అంటే ఇంతకీ ఈ వార్త అన్న దగ్గరికి వచ్చిందా? తమ్ముడు చేసినటువంటి ఆ క్రియలు, ఆ పనులు తెలిసాయండి. తెలిసాయి కాకనే తండ్రితో చెబుతున్నాడు, నీవిచ్చిన ధనము నీ కుమారుడు వేసులతో తినివేసిన ఈయన కుమారుడు రాగానే వీని కూడా కొవ్వున పశువును నువ్వు వధించుతావని చెప్పాను. అప్పుడు అంటున్నాడు, అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ కూడా నీవే, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు. ఈరోజు పాపములో ఉన్నంత వరకు చనిపోయిన వారితో సమానం మనమని ముందే మాట్లాడుకున్నాం. నువ్వు బ్రతకాలంటే నీ పాపాన్ని ఒప్పుకోవాలి. యేసు రక్తంలో మన పాపాలని కడుక్కోవాలి, పశ్చాత్తాపం చెందాలి, బుద్ధిమంతులుగా మారాలి, మనసు మారాలి, చెడుని విడిచిపెట్టాలి, అలవాట్లు విడిచిపెట్టాలి, చెడు సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడే దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతుంది. తండ్రి తన ప్రేమను చూపించాడు. భూలోకంలో ఉన్న తండ్రి అంత గారాబంగా కొడుకు మారగానే, కొడుకు తన తప్పు తెలుసుకోగానే తండ్రి చూపిన ప్రేమ ఎంతంత కాదండి. ఎంత హంగామా చేశాడో తెలీదు. మరి మనం మారితే, మనం మారు మనసు పొందితే, మనకి బుద్ధొచ్చి దేవునితో సహవాసం చేస్తే, మనం దేవుని సన్నిధికి వస్తే, దేవుని మాటలు వింటే, దేవునికి లోబడితే, దేవునిలో పరిశుద్ధంగా మనం జీవించగలిగినట్లయితే ఏమండి, దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తాడండి. పరలోకానికి మనం వారసులం అవుతామండి.
కనుక తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, మనం ఆలోచించాలి. దేవుడిచ్చినటువంటి ఈ జీవిత కాలంలో, దేవుడిచ్చినటువంటి ఈ బ్రతుకు కాలంలో మనము సిరికి లేదా ధనానికి మనం బానిస అయిపోయేవారుగా కాక, దాన్ని నమ్మి మనం పాపం చేసేవారుగా కాక, దాంతో మనం గొప్పవారైపోవాలని ఆలోచించేవారుగా కాక, దాని మీద మనం మమకారం చూపించేవారుగా కాక, సమస్తాన్ని కలుగజేసిన దేవుడు ఉన్నాడని, మన మనకు మునిపే అన్ని ఇచ్చిన దేవుడు ఉన్నాడని, ఆ దేవుని మాట వినాలని, ఆ దేవునితో సహవాసం చేయాలని, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఎప్పుడైతే మనము ఆలోచించి మారు మనసు పొందుతామో, ఆలోచించి బుద్ధి తెచ్చుకుంటామో, అప్పుడే దేవుని ప్రేమ మన మీద ఉంటుంది. మన అవసరాలన్నీ దేవుడు తీర్చగలడు, మన అక్కర్లన్నీ దేవుడు తీర్చగలడు. మనము చనిపోయిన మరుక్షణమే, ఈ లోకయాత్రను ముగించిన మరుక్షణమే నిత్య జీవానికి వారసులం అవుతాం, పరలోకానికి చేరుతాం. అంత గొప్ప భాగ్యానికి వారసుడు అవడానికి ఈ తప్పైన కుమారుడు పొందుకున్నాడు. ఈరోజు ఎంతమంది తప్పిపోతున్నారు? చాలామంది తప్పిపోతున్నారండి. యవన బిడ్డలు చాలామంది లోకాన్ని ప్రేమిస్తున్నారండి. ఇతడు కూడా యవన కాలంలో లోకాన్ని స్నేహించాడు, ధనాన్ని నమ్ముకున్నాడు. ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. అలాగనే సామెతల గ్రంథంలో ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. అలాగన ఈ తప్పైన కుమారుడు ధనాన్నే నమ్ముకున్నట్టు మనం చూడగలము. మరి అటువంటి పరిస్థితిలో అతడు చివరికి ఏమైపోయాడంటే పాడైపోయాడు, దౌర్భాగ్య స్థితికి వచ్చేసాడు. తిండి లేని పరిస్థితి, ఎవరు పట్టించుకున్న పరిస్థితి. ఏమండి, మన తల్లిదండ్రులకు లోబడి ఉన్నట్లయితే, మన తల్లిదండ్రుల మాట వినగలిగినట్లయితే, మన తల్లిదండ్రులతో మనము మరి సహవాసం చేసినట్లయితే ఆ తల్లిదండ్రుల ప్రేమ మనం అనుభవించగలం. చాలామంది తల్లిదండ్రులకు దూరమై వెళ్ళిపోతున్నారు, చాలామంది తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతున్నారు, చాలామంది తల్లిదండ్రులకు విరోధంగా ఈ లోకంలో జీవిస్తున్నారు. తద్వారా పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. అలా ఉండేవారు కాక యవనస్తులారా, తల్లిదండ్రులు కష్టపడి, తల్లిదండ్రులు మనల్ని పెంచి పెద్దవారినిగా చేసి యవన ప్రాయంలో మనం వారికి విరోధంగా బ్రతికేవారుగా కాక, వారికి లోబడుతూ, వారి మాట వింటూ, దేవునికి లోబడుతూ జీవించగలిగినట్లయితే ఎంత గొప్ప భాగ్యం. అటువంటి జీవితాన్ని కలిగి ప్రతి ఒక్క యవనస్తుడు బ్రతకాలనే దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈరోజు అలా లేరే. ఇప్పటికైనా మించిపోందలేదు. తప్పైన కుమారుడు ఎలాగైతే తన తప్పును తాను తెలుసుకున్నాడు, తను తగ్గించుకున్నాడు, అతిశయించలేదు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఎక్కనైనా ఇప్పుడైనా దేవునితో సహవాసం చేస్తాను, నా తండ్రికి లోబడతాను, దేవునికి లోబడతాను, పరలోకానికి విధేయుడిగా జీవిస్తున్నాడు మంచి ఆలోచనతో ముందుకొచ్చాడు. ఎంత గొప్ప ఘనత, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప సంతోషం ఆ కుమారుడికి కలిగింది. అలాగే ఈరోజు యవన బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీరు లోకములో ఉన్నట్లయితే, మీరు దేవునికి విరోధంగా జీవించగలిగినట్లయితే ఇప్పుడే దేవుని చెంతకు రండి, దేవునితో సహవాసం చేయండి, దేవునికి మీ హృదయంలో చోటు ఇవ్వండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపం చెందండి. ఇక్కడితడు వేష సాంగత్యం చేశాడు, తన ధనాన్నంతా కూడా పాడు చేసుకున్నాడు. వేశ్య లోతైన గుంటది, వేశ్య లోతైన గొయ్య, లోతైన గుంట, అందులో పడినవాడు మరి తిరిగి రాడు. అటువంటి పరిస్థితులకు వెళ్ళినవాడు పాడైపోతాడు. కానీ అతడు తప్పు తెలుసుకున్నాడు. రాహాబు అనే వేశ్య ఆ వేగుల వారు వచ్చినప్పుడు ఆ యోషువ గ్రంథంలో 2:1-2 వచనాల్లో వారిని ఆదరించింది, వారికి నివాసం ఇచ్చింది, వారిని కాపాడింది,
తద్వారా మేలు చేయడం ద్వారా వేసైనప్పుడు కూడా దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాడు. తన సంతానంలో యేసుక్రీస్తు రావడానికి తనకు అవకాశం ఇచ్చాడు. కనుక దేవుని పిల్లారా, ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రికలు అయితే 13వ అధ్యాయం 4వ వచనంలో 2వ భాగంలో చూడగలిగినట్లయితే, వేశ్యాంగులకు దేవుడు తీర్పు తీర్చక మానడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక అది గ్రహించినటువంటి తప్పని కుమారుడు విడిచిపెట్టాడు. వాటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. వాటిని చీ అనుకున్నాడు. వాటిని అసహించుకున్నాడు. తప్పును తెలుసుకున్నాడు. దేవుని చెంతకు వచ్చేసాడు. తండ్రి దగ్గరికి వచ్చేసాడు. నేను లోబడతాను అనుకున్నాడు. అలా అనుకున్న వ్యక్తికి ఎంత ఘనత వచ్చింది, ఎంత మేలు పొందాడు. కనుక అలాంటి గొప్ప భాగ్యాన్ని ఈరోజు ప్రతి ఒక్క యవ్వన బిడ్డ పొందాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.